హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ కోసం మనం డిస్కస్ చేసుకున్నామండి. సో ఏంటంటే మళ్ళీ దీనికోసం ఒకసారి మనం ఓవర్వ్యూ తీసుకున్నట్లయితే మనం ఏం చేసామండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రాఫ్ అండి. ఓకే, సో మనకి ఏమున్నాయంటే ఏ బి జి సి డి డి ఈ. ఓకే, మనకి ఈ విధంగా మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్గారిథంలో ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ నోడు కూడా విజిట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి దాన్ని కూడా జీరోగా స్టేటస్ చూపించామండి. ఓకే, ఇక చూడండి ఒకసారి మనం ఈ విధంగా ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో ఏ బి జి సి ఎఫ్ డిఈ అనే గ్రాఫ్ అనేది తీసుకున్నామండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్గారిథంలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సెట్ తీసుకుంటామని చెప్పుకున్నాం. స్టేటస్ సెట్ అనేది తీసుకుంటాం. సో ఈ స్టేటస్ సెట్లో ఏముంటుందంటే మనకి ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా గ్రాఫ్ తీసుకున్నామండి. ఓకే, గ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో ఏం చెప్పామంటే స్టేటస్ మనకి 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుందని చెప్పుకున్నాం. సో 0, 1, 2 వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఏ అనేది ఏమని తీసుకున్నామంటే ఫస్ట్ అన్విజిటెడ్ నోడ్లా తీసుకున్నాం కాబట్టి సో ప్రతిదీ కూడా అన్విజిటెడ్ నోడ్లా తీసుకున్నామండి. సో మొత్తం అంతా కూడా మనకి 0లా ఇండికేట్ చేసుకున్నాం. సో అన్విజిటెడ్గా మనకు 0 ఇవ్వాలి కాబట్టి 0 తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చెప్పాడంటే మనం ఒక వెట్టెక్స్ అనేది తీసుకుని ఏదైనా ఒక వెట్టెక్స్ తీసుకుని దాన్ని ఏం చేయమంటే క్యూలోకి ఇన్సర్ట్ చేయమని చెప్పాడు. ఓకే, క్యూలోకి ఇన్సర్ట్ చేయమని చెప్పాడు. సో ఒకసారి విజిట్ చేస్తే మనం ఏం చెప్పామండి, కరెంట్లీ విజిటెడ్ అయితే మనం ఏం చెప్పాము 1 అని పెట్టమని చెప్పాము. సో రిమైనింగ్ అన్నీ కూడా అసలు విజిట్ చేయలేదు మనం. ఓకే, రిమైనింగ్ ఏమీ కూడా మనం విజిట్ చేయలేదండి. సో ఏం చేసాం, ఓన్లీ 1 పాయింట్ అనేది 1 దగ్గర పెట్టుకున్నాం. ఓకే, సారీ ఏ దగ్గర పెట్టుకున్నాము. సో ఏ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి విజిటెడ్ అవుతుంది. సో 1 అనేది మనం మార్క్ చేసాం, రిమైనింగ్ అన్నీ మనం 0గా పెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఏ యొక్క నైబర్స్ అనేవి మనం విజిట్ చేసుకోవాలి. ఓకే, ఏ యొక్క నైబర్స్ ఏమున్నాయండి మనకి ఏం తీసుకున్నాము, ఏని క్యూలో పెట్టుకున్నాము. ఫ్రంట్ రీరు అది అయ్యిందండి. సో ఏ అనేది తీసుకున్నాము, దాన్ని 1గా తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఏదైతే పాప్ చేసుకుంటున్నామో ఏదైతే ఎలిమెంట్స్ అనేది పాప్ చేసామో వాటిని మన యొక్క పాత్గా తీసుకున్నామండి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము దీనికోసం. సో టుడే ఏంటంటే మనకి ఈ పాత్ అనేది ఏ విధంగా వచ్చింది మళ్ళీ ఒకసారి ప్రాసెస్ బై ప్రాసెస్ చూద్దామండి. ఓకే, 1 అనేది విజిట్ చేసుకున్నాము కాబట్టి 1 అనేది ప్లేస్ చేసాము, రిమైనింగ్ అన్ని 0. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి, మనకి ఏదైతే నోడ్ తీసుకున్నామో విజిటెడ్ నోడ్ లాగా ఏదైతే 1తో మార్క్ చేసుకున్నామో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 0లా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అన్విజిటెడ్లా మనం మార్క్ చేసుకున్నట్టు. సో ఎప్పుడైతే 1 పెట్టామో దాన్ని విజిటెడ్లా మార్క్ చేసుకున్నాం. ఓకే, 1 పెట్టాం. సో 1 పెట్టినప్పుడు మనకి ఏం చేయాలంటే క్యూలో ఏదైతే 1 పెట్టామో దాన్ని ప్లేస్ చేసుకోవాలండి. ఓకే, సో ఏ అనేది ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఏ యొక్క నైబర్స్ ఏమున్నాయి, ఏ యొక్క నైబర్స్ బి ఉంది యాజ్ వెల్ as జీ ఉంది. సో బి జీ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిని విజిట్ చేయాలి. సో బి అనేది మనం విజిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే జీ అనేది విజిట్ చేయాలండి. సో ఏంటంటే మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఏ బి విజిట్ చేసాము, దెన్ జీ విజిట్ చేసాము.
ఓకే, ఏ తర్వాత బి, జి అనేది విజిట్ చేసామండి. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి ఏ యొక్క నైబర్స్ ఏమున్నాయో, నైబర్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని విజిట్ చేసాము కాబట్టి మనం ఏం చేస్తామండి, స్టేటస్లో బి ప్లేస్లో 1 చేంజ్ చేసుకుంటాము, ABCDFG, జీ కాబట్టి జీ ప్లేస్లో 1 అనేది చేంజ్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే మనం 1గా చేంజ్ చేసుకున్నామో దాని చైల్డ్స్ యొక్క నోడ్స్కి, సో ఆ పేరెంట్ నోడ్ ఏమవుతుందంటే మనకి 2గా చేంజ్ అయిపోతుందండి. ఓకే, అర్థమైందా? ఇంకోసారి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకున్నాము కాబట్టి 1గా తీసుకున్నాము. సో నెక్స్ట్ 1గా తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే క్యూలో ప్లేస్ చేయాలి, దాన్ని చేసాము. నెక్స్ట్ ఏకున్న నైబర్ నోడ్స్ ఏంటని చూస్తే మనకి నెక్స్ట్ లెవెల్లో BG ఉందండి. సో మనం ఫస్ట్ B తీసుకున్నాము, నెక్స్ట్ G తీసుకున్నాము క్యూలో. ఓకే, ఇది క్యూ అండి, B తీసుకున్నాము, G తీసుకున్నాము. ఓకే, క్లియర్. సో ఏకి ఎప్పుడైతే BG తీసుకున్నామో అంటే బీని జీని కూడా ఒకసారి విజిట్ చేసినట్టే కదా. సో విజిట్ చేసినప్పుడు కాబట్టి మనకి స్టేటస్లో ఏం చేస్తామంటే BG ప్లేస్లో 1 పెట్టుకున్నామండి. ఓకే, సో 1 పెట్టుకున్నాము కాబట్టి ఏకున్న అన్ని నోట్స్ కూడా విజిట్ అయిపోయాయి. సో మనం ఏ నుంచి Bకి వచ్చాము, నెక్స్ట్ Gకి వెళ్ళాము. సో ఏంటంటే BGని మనం విజిట్ చేస్తాము కాబట్టి ఇంక ఏకి వచ్చే పని లేదు ఇంక మనకి. సో ఆల్రెడీ విజిట్ అయిపోయాం మనం. సో ఏం చేస్తామంటే అటువంటప్పుడు ఎప్పుడైతే నైబర్ నోడ్స్ అనేవి విజిట్ చేస్తామో ప్రెజెంట్ నోడ్ని ఏం చేస్తామంటే మనం క్యూ నుంచి డిలీట్ చేసేస్తామండి. సో క్యూ నుంచి డిలీట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ BG అనేది వస్తుందండి. ఓకే, BG వస్తే ఇక్కడ ఇది ఫ్రంట్ అవుతుంది, ఇది రీర్ అవుతుంది. ఓకే, సో ఏన్ అనేది ఏం చేసాం, ఇక్కడ పాప్ చేస్తాం. సో డిలీట్ చేస్తాం. సో డిలీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్టేటస్ అంటే డిలీట్ ఎప్పుడు చేస్తామండి, మనం ఆల్రెడీ విజిట్ అయిపోతే ఇంకా ఊరు వెళ్ళవలసిన పని లేదనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఊర్లు ఉన్నాయి. సో ఆల్రెడీ విజిట్ చేస్తే ఇంకా విజిట్ చేయవలసిన అవసరం లేదు కదా. సో ఏం చేస్తాం, అప్పుడు ఇంకా వెళ్ళే పని లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే డిలీట్ చేసేస్తాం. డిలీట్ మీన్స్ ఇక్కడ మనకి ఏంటంటే పాప్ చేస్తాం. ఓకే, ఏం చేస్తామండి, సారీ, దాన్ని ఏం చేస్తామంటే డిలీట్ చేస్తామండి. సో డిలీట్ చేసాము కాబట్టి మనకి ఏమొచ్చిందండి ఆన్సర్, అక్కడ BG కాబట్టి మనం ఏదైతే డిలీట్ చేసామో మనకు ఫస్ట్ వచ్చింది అది మన పాత్రలో ఫస్ట్ విజిట్ చేసినట్టు వచ్చింది. సో మనకి ఇక్కడ వరకు అయ్యిందండి. ఓకే, మనం 2 అనేది చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏక్ అనేది మనకి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఉంచుకోవచ్చండి. మన టార్గెట్ ఏంటండి, ఏదైతే స్టేటస్ ఉందో స్టేటస్ మొత్తం అన్నీ కూడా 2 నెంబరింగ్తో ఇచ్చుకోవాలి. మన స్టేటస్ అనేది అన్నీ కూడా ఆల్రెడీ విజిటెడ్ అలా ఇచ్చుకోవాలి. సో దీంతో ఫస్ట్ స్టెప్ అయిందండి. ఓకే, నెక్స్ట్ మనకి BG ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తే ఏ తర్వాత B కాబట్టి నార్మల్గా Bకి వచ్చామండి. సో B నుంచి ఎన్ని ఉన్నాయి డైరెక్షన్స్, Gకి ఉంది, Fకి ఉంది, Cకి ఉంది. ఓకే, Gకి ఉంది, Cకి ఉంది, Fకి ఉంది. సో ఇన్ కేస్ నైబర్, ఇది నైబర్ ఎలా అవుతుంది, సేమ్ లెవెల్లో ఉన్నది నైబర్ ఎలా అవుతుందండి, అవ్వదు. సో అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం G అనేది డిలీట్ చేసేస్తామండి. సో G అనేది మనం డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసాం కాబట్టి డిలీట్ మీన్స్ అంటే ఏంటంటే మనకు పాత ఏమొస్తుంది, డిలీట్ చేసిందే కదా. సో ఏమొస్తుందంటే ఏ నుంచి Gకి వచ్చింది. ఓకే, మనకి Bకి నైబర్ ఉంది, దాన్ని కూడా పాయింట్ చేసాం. సో ఏంటంటే మనకు ఆల్రెడీ G అనేది విజిట్ అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేసాం, డిలీట్ చేసాం. సో డిలీట్ చేసింది మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆన్సర్కి వచ్చి ఉంటుంది. పాత్ అనేది నెక్స్ట్ అది అవ్విందండి. సో ఇక్కడ Bకి వచ్చినప్పటికి ఏంటంటే, సో ఇది విజిటెడ్, ఇది విజిటెడ్. సో ఏమొచ్చింది మనకి ఆన్సర్లో G వచ్చింది. నెక్స్ట్ ఏంటండి, మనకు Bని తీసుకున్నాం కదా ఇప్పుడు. సో Bకి ఏమున్నాయి, CF ఉన్నాయి, C ఉంది, F ఉంది, G ఉంది. బట్ ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి ఇంక విజిట్ చేయక్కర్లేదు కాబట్టి మనం ఏం చేసామంటే దాన్ని ఇంకా విజిటెడ్గా మార్క్ చేసుకున్నామండి. సో విజిటెడ్గా మార్క్ చేసుకుంటే మనం ఏం చేయాలి, ఇక్కడ 2లా మార్క్ చేసుకున్నాం. సో 2లో ఎప్పుడు మార్క్ చేసుకున్నామో అది మన క్యూ నుంచి డిలీట్ అయిపోయినట్టు. ఓకే, డిలీట్ అయిపోయిందండి. సో 2గా మార్క్ చేసుకున్నాం. సో Bకి వచ్చినప్పటికి ఇక్కడ CF ఉంది. సో ఏం చేసామంటే Cకి విజిట్ చేసుకున్నాము, Fకి విజిట్ చేసాం. సో B, ఓకే, B అనేది ఏమైంది మనకి, సో B యొక్క చైల్డ్స్ ఏంటంటే మనకి
సిఎఫ్. ఓకే, బి యొక్క చైల్డ్స్ సిఎఫ్. సో మనం ఆల్రెడీ ఒక్కసారి విజిట్ చేస్తున్నాం కాబట్టి దీనికి 1గా మార్క్ ఇచ్చుకోవాలండి. సో సికి 1, ఎఫ్కి 1. ఓకే, సికి 1, ఎఫ్కి 1. సో సిఎఫ్ దేనికి చైల్డ్స్ అండి? బికి చైల్డ్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే బి అనేది మనం డిలీట్ చేసేస్తాం. ఓకే, బి అనేది డిలీట్ చేస్తాం అంటే ఆల్రెడీ విజిటింగ్ నోట్స్ లాగా మనం ఏం తీసుకుంటామంటే బిని మార్క్ చేసుకున్నాం. ఓకే, సిఎఫ్ అనేది తీసుకున్నాం. ఫ్రంట్ రీర్గా మార్క్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని 1గా మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? సికి వచ్చి ఎఫ్ ఉంది, డి ఉంది, ఈ ఉంది. సో ఎఫ్, డిఈ ఉంది కాబట్టి మనం ఎఫ్ అనేది ఆల్రెడీ విజిట్ చేసేసాం కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే ఎఫ్ అనేది 2గా చేంజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇదే ప్రాసెస్ ఏంటంటే మనకు 2 వచ్చేంత వరకు మనకు కంటిన్యూ అవుతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే సిని ఏం చేస్తున్నాము? ఎఫ్ కాబట్టి సికి ఉన్నవి ఏంటండి? చైల్డ్స్ డిఈ. ఓకే, డిఈ. సో డిఈ కాబట్టి మనం సి ఆల్రెడీ విజిట్ చేసుకున్నాము కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మార్క్ చేసుకున్నాం. సికి వచ్చింది. సో ఇక్కడ ఒక డౌట్ రావాలి, ఎందుకంటే మనకి ఏజిసి వచ్చింది, మన బి ఎందుకు రాలేదు మనకి? ఎందుకంటే మనం ఇది విజిట్ అయిపోయిన తర్వాత నోడ్ అనేది పాప్ చేసాం, డిలీట్ చేసాం. సో ఎందుకు కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇది లాస్ట్లో అనేది మనకి పాత్ అవుతుందండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డిఈ కాబట్టి సి అనేది కూడా మనకి 2గా చేంజ్ అయిపోతుంది. మనం బి ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి 2గా చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి సికి డిఈ కాబట్టి మనం ప్రెసెంట్ ఏంటంటే సిలో ఉన్నాం కాబట్టి డిని ఈని కూడా 1గా మార్క్ చేసుకున్నాం. ఓకే, డిని ఈని కూడా 1గా మార్క్ చేసుకున్నాం. ఓకే, డిఈ. నెక్స్ట్ డీకి వచ్చామండి. ఓకే, డీకి వచ్చి దీనికి అన్విజిటెడ్ నోట్స్ ఏమున్నాయండి? ఈ పక్కన నైబర్ ఏముంది? ఈ ఉంది. బట్ ఇక్కడ నైబర్ ఈ ఒకటే ఉంది కాబట్టి మనం ఆల్రెడీ సి ద్వారా ఈ అనేది విజిట్ చేసాం కాబట్టి మనం దీన్ని పాప్ చేసేయచ్చండి, అంటే డిలీట్ చేయొచ్చు. సో సి తర్వాత ఏమొచ్చింది మనకి? ఈ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ ఉంది, క్యూలో ఈ ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఈకి అన్విజిటెడ్ నోట్స్ ఏమీ లేవు. సో ఎఫ్ విజిట్ అయిపోయింది అండ్ ఏంటంటే ఈకి పాయింట్ అవి ఏమీ లేవు. సో ఈ నుంచి వెళ్ళే ఏమీ లేవు కదా, ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ అనేది విజిట్ చేస్తామండి. సో ఈకి అనేది మనకి నైబర్ నోట్స్ ఏమీ లేదు. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్టర్ గ్రాఫ్ తీసుకున్నాం. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇన్ డిగ్రీ అండ్ అవుట్ డిగ్రీ ఇన్సిడెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎలిమినేటింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఈకి తీసుకుంటే మనకి ఈ నుంచి అవుట్ డిగ్రీ ఏది లేదు. సో ఏం చేస్తామంటే దీన్ని క్యూ నుంచి పాప్ చేసేస్తామండి, క్యూ నుంచి డిలీట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ టర్మ్స్ మనం రాసినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే క్యూ అని రాసినప్పుడు సో బిఎఫ్ఎస్ రాస్తున్నాం కాబట్టి మనం క్యూ రాస్తున్నాం. సో క్యూలో మనం ఏం టెర్మినాలజీ యూజ్ చేస్తామంటే ఇన్సెట్ డిలీట్. ఓకే, ఇన్సెట్ డిలీట్. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ వచ్చేసి ఏంటంటే మనకి పాప్ పుష్ అనేది యూజ్ చేస్తామండి. సో ఏంటంటే మనం రాసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో క్యూ యూజ్ చేసినప్పుడు పాప్ పుష్ అని యూజ్ చేయకూడదు. యాజ్ వెల్ యాజ్ స్టాక్ యూజ్ చేసినప్పుడు ఇన్సెట్ డిలీట్ అని యూజ్ చేసినా పర్లేదు, బికాస్ ఆఫ్ ఎందుకంటే మీనింగ్ ఇదే కాబట్టి. బట్ ఏంటంటే
పాపు పుష్ అనేది ఓన్లీ స్టాక్కి సంబంధించింది ఆ వర్డ్స్. సో స్టాక్ అనేది మనకి ఇన్సర్ట్ డిలీట్ అని యూజ్ చేసినా పర్లేదు, బట్ క్యూకి వచ్చినప్పటికి మాత్రం పాపు పుష్ అనేది యూజ్ చేయకూడదండి. సో ఈ విధంగా రాస్తే ఏంటంటే మన మిస్టేక్ అనేది త్వరగా ఐడెంటిఫై అయిపోతుంది. ఓకే, సో ఈకేమీ లేదు కాబట్టి మనం ఏం చేసాం, ఈ అనేది ప్లేస్ చేసాం. ఓకే, మనం ఇక్కడ వరకు క్లియర్ అండి. ఓకే, అక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం లీవ్ చేస్తాము, డి లీవ్ చేస్తాము, ఎఫ్ బి. ఓకే, సో ఏంటంటే డి అనేది సి నుంచి వచ్చింది కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే ఈ తర్వాత రాసుకున్నామండి. యాజ్ వెల్ as ఎఫ్ అనేది అన్విజిటెడ్ నోడ్. సారీ, మనకి వేరే పాత్ ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ ఎఫ్ అనేది రాసుకున్నాం. సో లాస్ట్ ఏం రాసుకున్నామంటే బి అనేది రాసుకున్నామండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బిఎఫ్ఎస్, బ్రెత్ ఫస్ట్ సర్చ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డెప్త్ ఫస్ట్ సర్చ్ అండి. సో సేమ్ ఇదే విధంగా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి క్యూలో డిలిటేషన్ ఇన్సర్షన్ చేస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా పాపు పుష్ ఉంటాయండి. స్టాక్ అనేది మనం డిఎఫ్ఎస్లో యూజ్ చేసుకుంటాం. డిఎఫ్ఎస్. ఓకే, డెప్త్ ఫస్ట్ సర్చ్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే డెప్త్ అంటే ఏంటంటే లోతు కదా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం సో మనం ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో మనం బిఎఫ్ఎస్లో ఏం చేసామండి, ఫస్ట్ ఏ తీసుకున్నాము, నెక్స్ట్ నైబర్ నోట్స్ ఏదైతే తీసుకున్నాము, నెక్స్ట్ ఏం చేసాము, నెక్స్ట్ వేరే నోట్కి వచ్చి దాని నైబర్ నోట్ తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ డెప్త్ ఫస్ట్ సర్చ్. సో డెప్త్ అంటే ఏంటంటే ఫస్ట్ డెప్త్కి వెళ్ళిపోవాలి, లోతుకు వెళ్ళిపోవాలి. సో లోతుకు వెళ్ళిపోయి మనం సర్చ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఏని విజిట్ చేస్తామండి. ఓకే, ఏని విజిట్ చేసిన తర్వాత ఏ నుంచి మనం పక్కన ఏముందండి నెక్స్ట్ నోడు బీకి వచ్చాం. ఓకే, బీకి వచ్చిన తర్వాత బీ నుంచి యాక్చువల్గా అయితే మనం డెప్త్ ఫస్ట్ చేస్తే దేనికి వెళ్ళామంటే నైబర్ నోడ్ సికి వెళ్ళాం. బట్ బీ నుంచి ఏముంది మనకి మళ్ళీ డి ఉంది. సో నెక్స్ట్ డీకి వచ్చామండి. సో ఈ విధంగా బీకి వచ్చాము, నెక్స్ట్ ఈ విధంగా డీకి వెళ్ళాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డి నుంచి సికి. ఓకే, నెక్స్ట్ ఏముందండి దీనికి కనెక్షన్ ఏముంది, డీకి ఏమున్నాయి, బి ఉంది, సి ఉంది. బట్ ఏంటంటే బి ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనం ఏం చేస్తాము, సికి వచ్చాం. సో ఈ విధంగా మనకి ఏమైంది, డెప్త్ అంటే ఏంటి లోతుకి వెళ్ళి సెర్చ్ చేసాం. సో ఈ విధంగా మనకి పాత ఎక్కడి వరకు అయితే ఎగ్జిస్టింగ్ అయ్యిందో అక్కడి వరకు కూడా మనం ఏం చేస్తామంటే ఈ సర్చింగ్ అనేది డెవలప్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓకే, మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ ఒక నోడ్ని తీసుకుంటాం. సేమ్ బిఎఫ్ఎస్లో ఏ విధంగా చేసామో సేమ్ మెథడ్ ఇక్కడ ఉంటుందండి. ఏ విధంగా అంటే ఫస్ట్ ఒక నోడ్ని తీసుకుంటాం. సో దానికి ఏంటంటే 0 ఇస్తాం. సో ఏమీ అన్విజిటెడ్ కాబట్టి 0 ఇస్తాము. నెక్స్ట్ ఒకసారి విజిట్ అయితే 1 ఇస్తాము. అండ్ ఆల్రెడీ విజిట్ అయిపోతే మనం ఏం చేస్తామంటే 2 ఇస్తాం. ఓకే, సో సేమ్ ఇదే టెక్నాలజీ అనేది దీంట్లో యూజ్ చేస్తాం. సో ఇదే మెథడాలజీ అనేది దీంట్లో యూజ్ చేస్తాము. సో ఏని ఫస్ట్ తీసుకున్నాం. సో ఏ నుంచి ఏమున్నాయండి మనకి ఆల్టర్నేటివ్స్, ఇక్కడ చూడండి యారో మార్క్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో బిసి, సో బీకి వెళ్తుంది, సికి వెళ్తుంది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ బీకి వెళ్తున్నామని చెప్పాం. సో బీకి వచ్చామండి. సో బీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఏమున్నాయి పాసిబిలిటీస్, బీ నుంచి వెళ్ళాలండి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఏ నోడ్కి అయితే వచ్చామో ఆ నోడ్ యొక్క పాసిబిలిటీస్ చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏముంది మనకి బీకి వెళ్ళడానికి డి ఉంది. సో నెక్స్ట్ డీకి వెళ్ళాం. సో నెక్స్ట్ డి నుంచి ఏముంది, ఈ ఉంది, దెన్ సి ఉంది. సో ఏం చేసాము, నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ తీసుకుంటే ఈకి వెళ్తాము. ఇన్ కేసు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ తీసుకోకపోతే ఈకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈ సి ఉంది, ఇక్కడ ఈ ఉందనుకోండి. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ దేనికి వెళ్ళామండి, సికి ప్రిపేర్ చేసాం. సో సికి వెళ్ళాం.
నెక్స్ట్ సి నుంచి దేనికి వెళ్ళాలి మనం, దేనికి ఉంది, ఏకి ఉంది. బట్ ఆ ఏ అనేది మనం ఆల్రెడీ విజిట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి బ్యాక్వర్డ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తామండి ఇక్కడ. ఓకే, బ్యాక్వర్డ్ అప్రోచ్ అంటే మనం ముందుకు వెళ్ళాం, సి అనేది యూజ్ చేసుకున్నాం. ఓకే, సి అనేది యూజ్ చేసుకున్నాము. బట్ ఏంటంటే మనకు ఫర్దర్గా వెళ్ళడానికి అక్కడ రూట్ అనేది లేదు. సో రూట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ తిరిగి డీకి వచ్చేస్తామండి. బ్యాక్వర్డ్ ట్రాకింగ్ అని అంటాం. సో దీన్ని ఏమంటామంటే బ్యాక్వర్డ్ ట్రాకింగ్. సో బ్యాక్వర్డ్ ట్రాకింగ్. సో ఏం చేస్తామంటే మళ్ళీ డీకి వచ్చామండి. సో డీకి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఈకి వెళ్తాం. సో ఇక్కడ సికి వెళ్ళిన అనవసరం కదా, మనం ఏం చేస్తామంటే సి అనేది ఇక్కడ డిలీట్ చేసేస్తాం. సో ఇందాక ఏ విధంగా మనం తీసుకున్నామో డెప్త్ ఫస్ట్ సెర్చ్లో మనం ఏ విధంగా తీసుకున్నామో, సో బ్రెడ్త్ ఫస్ట్ బిఎఫ్ఎస్లో మనం ఏ విధంగా తీసుకున్నామో డెప్త్ ఫస్ట్ సెర్చ్లో కూడా మనం అదే విధంగా తీసుకుంటామండి. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే రాయాలో అది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకసారి డెఫినేషన్ చూస్తే, ఇన్ దిస్ ట్రావెల్సింగ్ టెక్నిక్ వీ స్టార్ట్స్ ద వెట్టెక్స్ అండ్ నైబర్ వెట్టెక్స్ ఈజ్ విజిటెడ్ ఇన్ ఆర్డర్. సో ఏం చేస్తామంటే నైబర్ వెట్టెక్స్ అనేది ఇన్ ఆర్డర్లో మనం విజిట్ చేస్తామని చెప్పుకున్నామండి. సో మనం నైబర్ నోడ్స్నే విజిట్ చేస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే డెప్త్గా వెళ్ళి విజిట్ చేస్తామని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్టాక్ అనేది యూజ్ చేస్తాం. ఇది మెయిన్ అండి. బిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి క్యూ యూజ్ చేస్తాము, డిఎఫ్ఎస్ వచ్చినప్పటికి స్టాక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో సేమ్ యాజ్ వెల్ యాజ్ స్టాటస్ అనేది 0 తీసుకుంటే అన్విజిటెడ్ లాగా, 1 తీసుకుంటే కరెంట్లీ విజిటెడ్ లాగా, దెన్ 2 తీసుకుంటే ఆల్రెడీ విజిటెడ్ లాగా చేస్తాం. నెక్స్ట్ ఆల్గారిథం వచ్చినప్పటికి ఏంటంటే సేమ్ ఇందాకట్లాగే ఎస్ అనేది తీసుకుంటామండి. సో ఎస్ తీసుకుని దేంట్లో ఆల్రెడీ విజిటెడ్ అయితే 1 తీసుకుంటాము, 0 1 2. సో ఈ విధంగా ఏంటంటే మనం తీసుకుంటామండి. ఓకే, సో ఫస్ట్ ఇనీషియల్ కాబట్టి 0 0 0 ఎన్ని అయితే తీసుకుంటాం అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే మనం స్టాక్లో పుష్ చేస్తామండి. ఎలిమెంట్ అనేది స్టాక్లో పుష్ చేస్తాం. సో ఇందాక ఏ విధంగా తీసుకున్నాం, ఏ అనేది క్యూలో పెట్టాం, బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఏ అనేది స్టాక్లో పెడతాం. సో దిస్ ఈజ్ ది మెయిన్ డిఫరెన్స్ అండి. సేమ్ ఇందాక అదైతే ఆల్గారిథం ఏ విధంగా రాసుకున్నామో ఇది కూడా ఆల్గారిథం సేమ్ ఉంటుందండి. బట్ ఏంటంటే అక్కడ క్యూ యూజ్ చేస్తాము, ఇక్కడ స్టాక్ యూజ్ చేస్తాం. సో అక్కడ ఇన్సర్షన్ డిలీటేషన్ జరుగుతుంది, ఇక్కడ పాప్ పుష్ అనేది జరుగుతుంది. సో యాజ్ వెల్ యాజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దానికి సర్చింగ్ అనేది అప్లై చేయొచ్చండి. సేమ్ ఎగ్జాంపుల్ ఓకే, సో విధంగా తీసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామండి, మనం ఫస్ట్ ఎప్పుడు స్టేటస్ తీసుకుంటాం. స్టేటస్లో ఏం చేసాము, మనం ఏ అయితే ఉన్నాయో ఏ నోడు కూడా మనం విజిట్ చేయలేదు కాబట్టి ప్రతిదీ కూడా మనం 0తో ఇండికేట్ చేసుకున్నాం. సో ఇదేంటంటే మనకు మెటీరియల్లో ఇచ్చిన మెథడ్ ఈ విధంగా ఉందండి. సో వేరే మెథడ్ కూడా ఉంటుంది, అది చాలా ఈజీగా ఉంటుంది. సో వీలైతే మనం అది కూడా చెప్పుకోవడానికి ట్రై చేయొచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంది అని అనిపిస్తుంది. సో దానికి మనం మూవ్ ఆన్ అవుదామండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎస్లో మనం అన్విజిటెడ్ కాబట్టి అన్నీ 0s అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం, ఏదో ఒక నోట్ తీసుకున్నాం. సో ఏని స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఏ అనేది 1లా ప్లేస్ చేసుకున్నాం. ఏ అనేది 1కి ప్లేస్ చేసుకున్నాం. దెన్ ఏం చెప్పుకున్నాం, మనం ఒక నోట్ తీసుకోవాలి నెక్స్ట్ నోట్ అని చెప్పాం. సో బి అనేది తీసుకున్నామండి. సో బి తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేసాం, ఏని తీసుకున్నాం కాబట్టి ఏ అనేది దీంట్లోకి పుష్ చేసాం. ఓకే, ఏ అనేది పుష్ చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఏకి
బి ఉంది, జీ ఉంది. ఓకే, ఏకి బి ఉంది, జీ ఉంది కాబట్టి, బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏ అనేది ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి? బికి వెళ్ళొచ్చు, జీకి వెళ్ళొచ్చు. ఓకే, ఏం చేస్తామంటే మనం ఇక్కడ pop the element from the stack while pushing all its neighbors into the stack and update the status of popped elements 2 and pushed elements is 1. So A is visited. సో ఏం చేస్తామంటే ఏకి నైబర్స్ ఏమున్నాయండి? బి ఉంది, జీ ఉంది. సో ఏం చేయమంటున్నాడంటే ఏని, బిని, జీని మనం పాప్ చేసి దాంట్లో ఆల్రెడీ ఏ అనేది ఉంది కాబట్టి దాన్ని పుష్ చేయమని చెప్తున్నాడు. ఓకే, ఏం చేయమంటున్నాడండి? ఫస్ట్ ఏ అనేది పాప్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ రాసుకోవచ్చండి మనం ఆన్సరు. ఏ అనేది పాప్ చేయమని చెప్తున్నాడు. సో ఏంటంటే బి ఉంది, జీ ఉంది. సో 2 తీసుకోమని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏని ఆల్రెడీ విజిట్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తామంటే 2గా తీసుకుంటాం. సో మనం జీ, బి తీసుకున్నాం కాబట్టి 1-1గా ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి? నెక్స్ట్ సికి వచ్చాం. బి నుంచి సికి. సికి ఏమున్నాయండి? మళ్ళీ ఎఫ్ ఉంది, సారీ బికి ఏమున్నది? సి ఉంది. సికి ఏముంది మళ్ళీ? ఓకే, సి నుంచి డీకి ఉంది, ఈకి ఉంది. సో ఏం చేస్తామంటే సి అనేది మనం ప్లేస్ చేసుకుంటామండి. సో మనం జీ అనేది పాప్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ విజిటెడ్గా తీసుకుని జీ అనేది పాప్ చేసేస్తాం. ఓకే, సో ఏం చేస్తామంటే జీ అనేది పాప్ చేసి మనకి ఇక్కడ ఏముంటుందంటే బి, ఎఫ్, దెన్ సి. ఓకే, అర్థమైందా? బి, ఎఫ్, సి అనేది ఉంటుందండి. సో ఎందుకంటే జీ తీసాం కాబట్టి బి నుంచి మనకి ఏముంది? సి ఉంది, ఎఫ్ ఉంది. ఓకే, 2 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఎఫ్ అనేది మనకి ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి బి నుంచి, ఓకే, మనకి ఎఫ్ కూడా ఉంటుందండి. ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎఫ్ అనేది మనం చేంజ్ చేసుకుంటాం. ఓకే, సి, ఎఫ్ అనేది చేంజ్ చేసుకున్నాం. సో బి అనేది ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి మనం 2గా మార్క్ చేసుకుంటామండి. ఓకే, జీ అనేది 2గా మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ సికి ఏమొచ్చిందండి? మళ్ళీ ఈ ఉంది, డి ఉంది. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేస్తామండి? బిని ఉంచి, ఎఫ్ని ఉంచి, డి, ఈ అనేది చేస్తాము, సి అనేది పాప్ చేస్తాం. సి ప్లేస్లో మనకి ఏమొస్తుందండి? డిఈ వస్తుంది. ఓకే, సో డిఈ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే సి అనేది ఆల్రెడీ విజిటెడ్ అయిపోయింది కాబట్టి మనం 2గా చేంజ్ చేసుకుంటాము. సో బి కూడా ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి 2గా చేంజ్ చేసుకుంటాము. వీటిని 1గా తీసుకుంటామండి. ఓకే, ఎఫ్ని కూడా మనం 2గా తీసుకుంటాం. బికాస్ ఆఫ్ మనకి వేరే వెర్టెక్స్ అనేది విజిట్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే డీకి ఈ ఒకటే ఉంది కాబట్టి అది ఆల్రెడీ విజిటెడ్ అయిపోయింది కాబట్టి డీని కూడా 2గా చేంజ్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఒకటే ఉంది. సో ఈ ఒకటే ఉంది, దానికి అవుట్ ఏమీ లేదు కాబట్టి దాన్ని కూడా విజిటెడ్గా తీసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకి ఓవరాల్గా మొత్తం కూడా మనకి 2 అనే స్టార్టర్స్తో మనం ఇండికేట్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ విజిట్ అయిపోయింది కాబట్టి పాప్ చేస్తాం, డి విజిట్ అయిపోయింది కాబట్టి పాప్ చేస్తాం. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఎంటీ క్యూ అనేది ఉంటుంది. ఓకే, ఎంటీ స్టాక్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండి. ఓకే, the stack is empty, the status set contains the status of 2 for all vertices. So this process stopped here. Now the DFS result is following sequence of the vertices. So మనకి ఏంటంటే సీక్వెన్స్ C
బి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది డిఎఫ్ఎస్. సో సేమ్ దాంట్లో క్యూ యూజ్ చేస్తాము, దీనికి వచ్చినప్పుడు స్టాక్ యూజ్ చేస్తామండి. సో ఏదైతే ఆల్రెడీ విజిటెడ్ అయిపోయిందో దాన్ని ఏం చేస్తామంటే మనం పాప్ చేసుకుంటూ ఉంటామండి. సో ఆల్రెడీ ఏదైతే విజిటెడ్ అయిన వెట్టెక్స్ ఉందో దాన్ని పాప్ చేసుకుంటా ఉంటాము. దాన్ని క్యూలో ఫస్ట్ ప్లేస్ చేస్తామండి, స్టాక్లో ప్లేస్ చేసిన దాన్ని మనం పాప్ చేసుకుంటూ ఉంటాం. 1 by 1 అలా పాప్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే లాస్ట్కి ఎంటీ స్టాక్ అనేది ఉంటుంది. ఓకే, ఎంటీ స్టాక్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ది రిజల్ట్ అండి. సో దీన్ని ఏమంటామంటే మనం ఫైనల్ పాత్ అని అంటాం బై యూజింగ్ ది డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్. సో మనం ఏం చేస్తున్నాం, డిఎఫ్ఎస్ అనేది డెప్త్కి వెళ్ళి సెర్చ్ చేసుకుంటున్నాము, బట్ బిఎఫ్ఎస్ అనేటప్పటికి మనకి ఓన్లీ నైబర్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంది అని అనిపిస్తుంది కాబట్టి మనం వేరే క్లాస్లో ఏంటంటే జస్ట్ సింపుల్ డయాగ్రామ్ అనేది తీసుకుని దానికోసం మనం ట్రై చేయొచ్చండి. సో దాంట్లో కూడా సేమ్ ఏంటంటే దాంట్లో ఆల్గారిథం ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. దాని ఎగ్జాంపుల్లో స్టాక్ని యూజ్ చేసి మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ చేస్తాము, క్యూని యూజ్ చేసి మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది చేస్తామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్. సో ఏంటంటే మ్యాక్సిమం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఏంటంటే మనం ఈ స్టాటస్ అనే వాల్యూస్ యూజ్ చేసినప్పుడు మనకి 0 నుంచి 2 అనేది మనం చేంజ్ అవుతూ వచ్చాం. బట్ ఏంటంటే అదొక సింపుల్ టెక్నిక్ ఉందండి అది కూడా. సో దాన్ని కూడా మనం ఒకసారి ప్రిఫర్ చేసినట్లయితే ఏది ఈజీగా ఉందో అది ఈజీగా మనం ప్రిపేర్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదండి. ఓకే, సో ఇంత పెద్దది ఉంది కాబట్టి మనకి సో కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో చిన్నది తీసుకుని మనం ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది టుడే క్లాస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి మినిమం స్పానింగ్ ట్రీ. సో స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అనే దానికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఒకసారి ఓవర్వ్యూ అండి. ఫస్ట్ ఏంటంటే గ్రాఫ్ ట్రావెల్సింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సో 2 టైప్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ ట్రావెల్సింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం గ్రాఫ్ని తీసుకుంటాం. సో గ్రాఫ్ని తీసుకుని ఒక నోడ్ని తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ నోడ్ తీసుకుంటాము. ఆ నోడ్ నుంచి ఎవ్రీ నోడ్ అనేది మనం విజిట్ చేసుకుంటూ రావాలి. సో విజిట్ చేసే ప్రాసెస్లో ఓన్లీ ఒక్కసారి మాత్రమే విజిటేషన్ అనేది ఉండాలండి. సో రిపీట్ అని అవ్వకూడదు. సో ఆల్రెడీ ఒకసారి విజిట్ అయిపోతే దాన్ని ఏంటంటే విజిటెడ్గా మార్క్ చేసుకోవాలి. ది బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం మార్క్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో 2 టైప్స్ అని చెప్పుకున్నాము, బ్రెత్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. బ్రెత్ అంటే ఏంటంటే పక్కన. సో ఓకే, పక్కన ఉన్నదాన్ని ఏమంటామంటే బ్రెత్ అంటే కాల్ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే మనం బ్రెత్ ఫస్ట్ సెర్చ్ కాబట్టి మనం నైబర్ నోడ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఏకి నైబరు బిజి, నెక్స్ట్ బీకి నైబరు సిఎఫ్జి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తున్నాం, అట్లీస్ట్ ఒక్కసారి ట్రావెల్సింగ్ అవ్వాలి. ఆల్రెడీ ట్రావెల్సింగ్ అనేది మళ్ళీ ఇంకోసారి జరగకూడదు. సో ఆల్రెడీ ట్రావెల్స్ అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి ట్రావెల్సింగ్ అనేది ఉండకూడదు అని చెప్తున్నాం. సో ఈ విధంగా ఏంటంటే మనకి ట్రావెల్సింగ్ అనేది బిఎఫ్ఎస్లో నైబర్ అనేది యూజ్ చేసుకుని చేస్తాం. సో నైబర్ లెవెల్స్ అనేది యూజ్ చేసుకుని చేస్తాము. సో బిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి మనకి క్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్యూ అనేది యూజ్ చేస్తామండి. బిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి క్యూ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ అంటే ఏంటంటే ముందు మనం డెప్త్గా మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఏం చేస్తాం ఇక్కడ దీని పాత్ ఏంటంటే ఏ నుంచి జీకి వచ్చాము, జీ నుంచి సికి వెళ్ళాం. ఓకే, జీ నుంచి సికి. సో నెక్స్ట్ ఏంటంటే ఈకి వెళ్ళాం, ఈ నుంచి డీకి వచ్చాం. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్కి, నెక్స్ట్ బి. సో ఈ విధంగా ఏంటంటే రిపిటేషన్ లేకుండా మనం ట్రావెల్సింగ్ అనేది మనం పర్ఫామ్ చేసాం. సో ఏంటంటే కొంచెం ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది. బట్ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి సింపుల్గా ఉండేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మనకి అది సింపుల్గా ఉంటే మనం అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఎఫ్ఎస్కి వచ్చినప్పటికి ఏం యూజ్ చేసామంటే స్టాక్. ఓకే, స్టాక్ అంటే ఏంటంటే పుష్ పాప్ ఆపరేషన్స్ ఉంటాయి. సో యాజ్ వెల్ యాజ్ మనం ఆల్రెడీ విజిట్ చేసిన దాన్ని ఏం చేస్తామంటే మనం పాప్ చేసేస్తూ ఉంటాం. సో పాప్ చేసిందే మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవి ఉంటుందండి. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ ది టుడే క్లాస్. నెక్స్ట్ ఏంటంటే స్పామింగ్ ట్రీ. సో స్పామింగ్ ట్రీ అంటే ఏంటి, స్పామింగ్ ట్రీలో ఉన్న టైప్స్ ఏంటి. ఓకే, దాంట్లో కూడా మనకి ఇంపార్టెంట్ 2 ఉంటాయండి. సో ఈ గ్రాఫ్ ట్రావెల్సింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎస్ఐకి వచ్చే అవకాశం ఉంటుంది. సో యాజ్ వెల్ నెక్స్ట్ ఒక
2 ఆల్గరిథమ్స్ ఉంటాయండి. సో స్పామింగ్ ట్రీ కూడా 2 టెక్నిక్స్ ఉంటాయి. ఆ ట్రీ అనేది ఏ విధంగా ట్రావెల్ చేయాలి అనేది 2 టెక్నిక్స్ ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసి మనం స్పామింగ్ అనేది చేస్తాము. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా ఈ యూనిట్కి వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. సో డోంట్ ఫర్గెట్. ఓకే, దిస్ ఈజ్ ది టుడే క్లాస్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.